హాయ్ హలో నమస్తే అండి. నా పేరు గణేష్. వెల్కమ్ బ్యాక్ టు బాలా ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీగా స్టీమ్ కండెన్సర్స్ నుండి కొన్ని షార్ట్స్ ఏ విధంగా వస్తున్నాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మనం చూసాం. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా ఒకసారి అంటే మిగిలిన పేపర్లు కూడా చెక్ చేసినప్పుడు ఇంకా చాలా క్వశ్చన్స్ ఇచ్చాడు. దాని నుండి రిపీటెడ్ క్వశ్చన్లు చూద్దాం ఏ విధంగా వస్తున్నాయి అనేది. ఓకే, రైట్. సో ఇప్పుడు చూడండి, స్టేట్ ద ఫంక్షన్స్ ఆఫ్ స్టీమ్ కండెన్సర్. స్టీమ్ కండెన్సర్ యొక్క ఫంక్షన్స్ అనేది ఏంటి అని అన్నాడు. ఓకే, సో చూడండి, ఫంక్షన్స్ ఆఫ్ స్టీమ్ కండెన్సర్. సో దీంట్లో క్రియేట్ ఎ వాక్యూమ్ బై కండెన్సింగ్ స్టీమ్. కండెన్సర్ యొక్క స్టీమ్ కండెన్సర్ యొక్క మెయిన్ ఫంక్షన్ అనేది ఏంటి? వాక్యూమ్ అనేది క్రియేట్ చేయటమే కదా. కాబట్టి వాక్యూమ్ అనేది క్రియేట్ చేయడానికి ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్, రిమూవింగ్ డిజాల్వ్డ్ నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్. అంటే ఇది కండెన్సర్ అనుకుంటే మనం ఎయిర్ అనేది మనం రిమూవింగ్ అనేది చేస్తున్నాం ఎయిర్ పంప్ ద్వారా. ఓకే, ఈ ఎయిర్ పంప్ ద్వారా ఎయిర్ రిమూవ్ చేస్తున్నాం అంటే ఏంటి? ఏ టైప్ ఆఫ్ ఎయిర్ దీంట్లో ఉండిపోతుంది? నాన్ కండెన్సిబుల్ ఎయిర్ అనేది దీంట్లో ఉంటుంది. కాబట్టి ఈ నాన్ కండెన్సిబుల్ ఎయిర్ని బై యూజింగ్ ఎయిర్ పంప్ ద్వారా మనం బయటికి తీసేయటం అనేది జరుగుతుంది. ఓకే, రిమూవింగ్ డిజాల్వ్డ్ నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ ఫ్రమ్ ద కండెన్సియేట్. అంటే ఈ కండెన్సియేట్ అనేది ఏంటి? ఇది స్టీమ్ ఇన్. ఓకే, ఇది స్టీమ్ అవుట్. అవుట్ అయిన స్టీమ్ ని మనం కండెన్సియేట్ అని అంటాం. సో కాబట్టి కండెన్సియేట్ నుండి నాన్ కండెన్సిబుల్ గ్యాసెస్ ని రిమూవ్ చేయడానికి కండెన్సర్ అనేది ఉపయోగపడుతుంది. థర్డ్ వన్, కన్సర్వింగ్ ద కండెన్షియేట్ ఫర్ రీయూజ్ యాజ్ ఎ ఫీడ్ వాటర్ సప్లై టు ద స్టీమ్ జనరేటర్. ఓకే, ఇక్కడ కన్సర్వింగ్ ద కండెన్షియేట్ అంటే ఇక్కడ కండెన్షియేట్ ఏదైతే లిక్విడ్ అనేది బయటకు వస్తుందో, స్టీమ్ కన్వర్ట్స్ టు లిక్విడ్ గా కండెన్సియేట్ ఏదైతే వస్తుందో, ఈ కండెన్సియేట్ అనేది మళ్ళీ రీయూజ్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఓకే, అంటే ఈజ్ ద నో ఫారెన్ మెటీరియల్స్ వచ్చిన కండెన్సియేట్ నుండి అదర్ మెటీరియల్స్ అనేది లేకుండా ప్యూర్ వాటర్ అయితే, ప్యూర్ కండెన్సియేట్ అయితే, ఈ కండెన్సియేట్ అయిందండి మళ్ళీ మనం బాయిలర్లోకి తీసుకోవటం అనేది జరుగుతుంది. అదే అన్నాడు, water to supply to the steam generator. Steam generator means boiler. Okay, next, to reduce the turbine exhaust pressure. Reduce the turbine exhaust pressure so as to increase the specific output and hence increase the plant efficiency. Okay, అంటే reduce the turbine exhaust pressure. సో ఇక్కడ ఎగ్జాస్ట్ ప్రెజర్ అనేది మనకు తగ్గిస్తుంది. టర్బైన్ నుండి వచ్చిన ప్రెజర్ అనే స్టీమ్ అనేది ఏ విధంగా వస్తుంది? యాక్చువల్గా జెట్ నుండి వచ్చింది కైనెటిక్ ఎనర్జీ నుండి, సో టర్బైన్ పైకి వస్తుందంటే కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్స్ టు మెకానికల్ ఎనర్జీ కదా. సో ఈ మెకానికల్ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుంది? రోటర్ రొటేషన్ అవుతున్నప్పుడు, అంటే బ్లేడ్స్ రొటేషన్ అవుతున్నప్పుడు రోడ్కి వెళ్తుంది. సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కన్వర్ట్స్ టు మెకానికల్ ఎనర్జీ. ఓకే, సో ఈ ప్రాసెస్ అనేది జరిగేటప్పుడు టు రెడ్యూస్ ద టర్బైన్ ఎగ్జాస్ట్ ప్రెషర్, అంటే టర్బైన్ నుంచి వచ్చిన, అంటే ఏదైతే టర్బైన్ ప్రైమ్ మూవర్ అనేది తీసుకున్నామో, ఈ ప్రైమ్ మూవర్ నుంచి వచ్చిన ఈ ఎగ్జాస్ట్ గ్యాస్ యొక్క ప్రెషర్ ని తగ్గించడం అనేది జరుగుతుంది. తగ్గించడం వల్ల ఏమవుతుంది? సో యాజ్ టు ఇంక్రీజ్ ద స్పెసిఫిక్ అవుట్పుట్ అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ హెన్స్ కాబట్టి ఇంక్రీజ్ ద ప్లాంట్ ఎఫిషియన్సీ అనేది బాగా ఉంటుంది. ఇది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ స్టీమ్ కండెన్సర్స్. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీటెడ్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు? డ్రా లైన్ డయాగ్రామ్ ఆఫ్ షెల్ అండ్ ట్యూబ్ సర్ఫేస్ కండెన్సర్స్ అండ్ లేబుల్ ద పార్ట్స్. అంటే ఫిగర్ ఒకటే. ఓకేనా, ఫిగర్ వేసి దాని లేబుల్ ద పార్ట్స్ మనం చూపిస్తే సరిపోతుంది. ఓకే, షెల్ టైప్ అంటే ఏంటి? సో ఈ విధంగా మనం షెల్ అనేది ఇలా తీసుకొని వాటర్ ఇన్, వాటర్ అవుట్. ఓకే, అండ్ అగైన్ స్టీమ్ ఇన్, స్టీమ్ అవుట్. ఓకే, ఈ విధంగా వేసి మనం ఈ 4 టైప్స్ అండ్ అదర్ లేబుల్ పార్ట్స్ ఏమైతే ఉన్నాయో, సో దీంట్లో మనం నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ అనేవి తీసుకుంటాం కాబట్టి ఈ ట్యూబ్స్ ఇవన్నీ కూడా మనం పేర్లు రాస్తే సరిపోతుంది. ఓకే, డ్రా లైన్ డయాగ్రామ్ ఆఫ్ ఎవాపరేటివ్ స్టీమ్ కండెన్సర్ అండ్ లేబుల్ ద పార్ట్స్. స్టీమ్ కండెన్సర్ యొక్క డయాగ్రామ్ ఏంటి అని అన్నాడు. సో స్టీమ్ కండెన్సర్ యొక్క డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూడండి. స్టీమ్ కండెన్సర్ అదేనన్నాడు, ఎవాపరేటివ్ స్టీమ్ కండెన్సర్ అంటే ఇప్పుడు మనం తీసుకునే స్టీమ్ అనేది త్రూ పైప్స్ నుండి మనం తీసుకుంటాం. ఓకే, ఇలా పైప్స్ నుండి మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. ఈ స్టీమ్ ఇన్, ఇది అవుట్. ఈ స్టీమ్ ఇన్ అనేది స్టీమే లోపలికి వెళ్తుంది. అవుట్ అయినప్పుడు ఏమవుతుంది? కండెన్సియేట్ అవుతుంది. ఈ కండెన్సియేట్ అనేది బయటకు వస్తుంది, స్టీమ్ ఇన్ అనేది లోపలికి వెళ్తుంది. ఈ హీట్ అనేది ఏ విధంగా ఎవాపరేట్ అయిపోతుంది? దీనిపైన మనం
ఓకే, వాటర్ అనేది ఈ పైనుండి మనం ఫ్లో అనేది చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ వాటర్ని మనం డైరెక్ట్గా ఒక షంపు నుండి తీసుకుంటాం. ఈ షంపు నుండి వాటర్ అనేది ఇలా తీసుకొని ఒక పంప్ అనేది యూజ్ చేసుకొని దీని నుండి దీన్ని హెడ్డర్ అని అంటాం. హెడ్డర్ నుండి వాటర్ ఫ్లో అనేది స్ప్రింకిల్గా ఫ్లో అవుతూ ఉంటే ఈ పైన టచ్ అవుతుంది కాబట్టి కొంత హీట్ అనేది అబ్జర్వ్ అవుతుంది. హీట్ అబ్జర్వ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి కండెన్సేట్ అవటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఫిగర్ వేస్తే సరిపోతుంది. ఓకే, క్వశ్చన్ చూడండి. రైట్ ద క్లాసిఫికేషన్స్ ఆఫ్ స్టీమ్ కండెన్సర్స్. స్టీమ్ కండెన్సర్ క్లాసిఫికేషన్స్ ఏంటి అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ షార్ట్ ఎనీ వన్ కండెన్సర్ అని అన్నారు. అది లాస్ట్ టైం ఇచ్చిన క్వశ్చన్. సో చూడండి, కండెన్సర్ క్లాసిఫికేషన్స్ అనేవి ఏంటి? కండెన్సర్ క్లాసిఫికేషన్స్ సర్ఫేస్ అండ్ జెట్ కండెన్సర్ గా 2 క్లాసిఫికేషన్ గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ సర్ఫేస్ కండెన్సర్ అనేది ఏంటి అంటే ఇక్కడ మనం తీసుకున్న స్టీమ్ అండ్ వాటర్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ అనేది జరగదు, ఇండైరెక్ట్ కాంటాక్ట్ అనేది జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కండెన్సర్ అనేది తీసుకుంటే ఇక్కడ నుండి స్టీమ్ వచ్చేటప్పుడు సో ఈ విధంగా త్రూ పైప్స్ నుండి సో వాటర్ అనేది ఇన్ అవుట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ కాంటాక్ట్ అనేది జరగట్లేదు, బట్ కండెన్సేట్ అయితే జరుగుతుంది. సో దాన్ని మనం సర్ఫేస్ కండెన్సర్ అని అంటాం. ఇక్కడ జెట్ కండెన్సర్. ఇక్కడ జెట్ కండెన్సర్ అంటే ఏంటి? మనం తీసుకున్న వాటర్ స్టీమ్ డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోతుంది. అంటే ఒకసారి చూడండి, ఇది కండెన్సర్ అనుకుంటే ఇక్కడ నుండి స్టీమ్ అనేది తీసుకుంటున్నాం, ఇక్కడ వాటర్ అనేది తీసుకుంటున్నాం. ఈ యొక్క ఏరియాలో రెండు కూడా ఒకే దగ్గర మిక్స్ అయిపోతుంది. దీన్ని మిక్స్డ్ జోన్ అని అంటాం. ఓకే, ఈ డైరెక్ట్ మిక్స్ అయిపోయే ప్రాసెస్ ని మనం జెట్ కండెన్సర్ గా పిలవటం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ అగైన్ జెట్ కండెన్సర్ లో డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ అనేది ఇచ్చాడు. లో లెవెల్ జెట్ కండెన్సర్ అండ్ హై లెవెల్ జెట్ కండెన్సర్, ఎజెక్టర్ టైప్ ఆఫ్ జెట్ కండెన్సర్. అండ్ అగైన్ లో లెవెల్ జెట్ కండెన్సర్ లో ప్యారలల్ ఫ్లో జెట్ కండెన్సర్ అండ్ కౌంటర్ ఫ్లో జెట్ కండెన్సర్, ఈ విధంగా క్లాసిఫికేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అండ్ సర్ఫేస్ కండెన్సర్ లో క్లాసిఫికేషన్స్ ఏంటి? డౌన్ ఫ్లో సర్ఫేస్ కండెన్సర్ అండ్ సెంట్రల్ ఫ్లో సర్ఫేస్ కండెన్సర్, ఇన్వర్టెడ్ సర్ఫేస్ కండెన్సర్, ఎవాపరేటివ్ సర్ఫేస్ కండెన్సర్స్. ఓకే, సో ఇది కండెన్సర్ యొక్క క్లాసిఫికేషన్స్ అంటే ఏమా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి కంపల్సరీగా వీడియో చూసిన వాళ్ళు, అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.